पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः पुष्पालिच्छना శ్రీ గోవింద గోవింద మా భక్తులందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మైక్ ఇస్తాను, వాళ్ళే మంత్రాలు చెప్పండి, లేదంటే గమ్ముగా ఉండండి. श्री भगवदाग्नेय भगवत्कैंकर्य रूपम श्री श्रीदेवी भूदेवी समेत श्री प्रसन्न वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थं स्वामी वितरणारविन्दयोः यथा संकल्पितानुष्ठीयमान पांचान्विकेककुण्डात्मक वार्षिक ब्रह्मोत्सव कर्मणि अद्य पंचम दिवसे प्रातःकाले यागशालायां सर्वदेवता तृप्त्यर्थं होमशाद्गुण्यार्थं ब्रह्मोत्सव संपूर्णता सिद्ध्यर्थं महापूर्णाद होमं करिष्येति संकल्प्य भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणः भगवतः कर्म करिष्यामि भगवानेव स्वनीयाम्य स्वरूपस्थिति प्रवृत्ति सुशेषदैकरसेनानेनात्मना स्वार्थसकृतभावेन स्वकीय कल्याणतमा अग्नौ प्रातराराधनकर्मणि अखिल परिजन परिच्छदां विनो स्वात्मानं स्वयमेव प्रेतं कारयितुमुपक्रमत् इति सात्विकत्यागुणसन्धाय सुशिवन्त्रन्यासं कृत्वा कुंड संस्कारं कर्यात् प्राच्यां शिरस्समाख्यातं बाहुयुग्मं व्यवस्थितो ऐशान्याग्नेय कोणे दोजंघे वायुव्यनैऋतो उदरं कुण्डमित्युक्तं योनिर्योनिर्धीयते कुण्डमेवं ध्यात्वा ततः पूर्णाहुतिद्रव्यमुभ्यर्चयेत्. అందరూ తాకి చేయండి. అందరూ కూడా పూర్ణాహుతి తాకి నమస్కారం చేసుకోండి. ఆ పుష్పాలని పూర్ణాహుతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమో నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. సర్వ సమస్త రాజోపచార శక్తోపచార భక్త్యోపచార షోడశోపచార మానసోపచార సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమస్కరోమి. అందరూ పైకి లేచి నిల్చోండి. భజనకి వెళ్ళిందా ఇంట్లోనే వాటర్ ఏందో మా అందరు కొంచెం స్వామికి సహకరిస్తే ఆయన అందరి చేత తాకిస్తారు. మనం ఆయనకు అడ్డం నిల్చుంటే ఆయనకి కొంచెం కోపంగా ఉంటుంది. కొంచెం అవకాశం ఇవ్వండి స్వామికి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన, ఈ ఊర్లోనే ఉంటాడు, అందరికి తాగిస్తాడు. అయ్యా ఒక డోలు వాళ్ళు యాగశాల ముందుకు రావాలి. వచ్చారా? రెడీ. నువ్వు చూపు అని ఒకసారి అయిపోయిందా? ఏంది మళ్ళీ ఫోటో షూటా? మనోజ్ కూడా పెంచుకోండి త్వరగా. ఎవరు రావాలన్నా? మనోజ్ స్వామి. ఎవరు మనోజ్ అంటే తొందరగా రావాలి యాగశాల దగ్గరికి. ఓ అబ్బాయ స్పీడ్ తొందరగా. మౌనీష్ కూడా ఎక్కడున్నా యాగశాల దగ్గరికి తొందరగా రావాలి. మంచి పై కట్టుకో. ముసుగు వేసుకొని వచ్చారు దేనికి అని చెప్తాం. వాళ్ళు
ఎటు తీసుకొస్తున్నారు పిల్లల్ని దగ్గర తీసుకోండి పరిగెత్తేటప్పుడు కాళ్ళకి పట్టాలి స్వామి ఇంత బాగుందా స్వామి? ఎన్నిసార్లు వస్తున్నా మీరు ఇదే చేస్తున్నారు. ఇదిగోండి మా చైర్మన్ గారిని అడగండి. ప్రతిసారి మీరే అడుగుతున్నారు, మీ పక్కన వాళ్ళకి ఇవ్వండి. మీరే ప్రూఫ్ ఏంటి మాకు? మా చైర్మన్ గారు మాట్లాడతారు. ఆయన వెంకటేశ్వర స్వామి కథ అని ఆయనే చెప్తారు. అమ్మా మీరు కానీ స్వామివారు అని అనుకోకుండా తలుపు తెలియదంటే మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. అసలు అమ్మవారు ఉన్నారు. ఆయన కూడా దొంగేనేమో. మా అమ్మవారిని చూపించండి, వాళ్ళే వచ్చి అతుక్కుంటారు మా స్వామిని. అమ్మవారి దగ్గర లేకుండా ఎందుకు బయటకు వెళ్ళారండి మీరు? అర్జెంట్ పని ఉండి చాలా పనులు ఉన్నాయి మా అమ్మవారికి. ఏం పని చెప్పండి. చూడండి స్వామివారి ముఖాలు చూడండి. రావద్దంటారా? ఎక్కడికి వెళ్ళారు? మా ఇంట్లో మీకు తలుపు లేదు, మమ్మల్ని బెదిరిస్తారు ఏంటండి? అసలు మీరెవరండి? మీరన్న నమ్మకం ఏంటండి మాకు? ఒకసారి తలుపు చూస్తే కనిపిస్తారు. చూస్తూనే ఉన్నామండి, ఇందాక నుంచి ముసుగేసుకొని తిరుగుతున్నారు. దొంగలని భయవేస్తుందండి మాకు. చెప్తాం కదమ్మా, ఒక దొంగ భక్తుడిని కరుణించడానికి వెళ్ళారు స్వామి. అతనికి ఆభరణాలన్నీ ఇచ్చి ఆయనకి ఏం లేకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ పైన వస్త్రం కప్పుకొని వచ్చారు. మా అమ్మవారి ఆజ్ఞ తీసుకుని వెళ్ళాలండి, తీసుకోకుండా వెళ్ళారు. మీరు నిన్న ఉదయం పెళ్లిలో అని చెప్పలేదు కదా మాకు? చెప్పారా? మా అమ్మాయి మేకప్ వేసుకొని అరగంట దాకా తలుపు తీరి అన్ని చెప్పాలి కదా ముందే మాకు. అవన్నీ ఏం చెప్పకుండా సరే అన్నారు. మీరే చూసుకోవాలి, అవన్నీ మేము చెప్పం. అవన్నీ చెప్పకపోతే అంటే ఇప్పుడు తలుపు తీయండి.
తర్వాత తెలుసుకుందాం అన్ని ఎవరైతే చెప్తారో విందాం. మీరా మేమా? స్వామి అక్కడ అమ్మవారు లేరు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉన్నారు. అమ్మవారు లేకపోతే మీరు కూడా వెళ్ళిపోండి, అమ్మవారు వచ్చిన తర్వాత రండి. గోవిందా స్వామి ఇన్నిసార్లు చెప్పాలి స్వామి, ఇప్పుడు మాకు కూడా వెనక్కి తలుపుతుంది, వచ్చేస్తాం నిదానంగా. అయ్యా స్వామి, లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అర్చక మా అమ్మవారికి నచ్చలేదు, మీరని కన్ఫర్మ్ ఏంటండి? అమ్మా మీ ఇంటికి రమ్మంటారా? స్వామి ఆనంద నిలయానికి వెళ్ళమంటారు? చెప్పండి, ఒకే మాటలో చెప్పండి. ఆనంద నిలయానికి వెళ్ళమంటే ఎంతమంది మాట్లాడుతున్నారండి? మీరు ఒక్కరేనా? నలుగురా? 10 మందా? ఇక్కడ 7 కొండలు వాడు వచ్చున్నారు. ఇంతసేపు మా స్వామిని ఎదురు చూపిస్తున్నారు. ఎంతమంది దొంగలు వచ్చారండి? దొంగల మేమంతా పండితులం అమ్మా, పండితులం. మీరు దొంగలని మీరే ఆశ్చర్యపోయారండి. దొంగలకి మేము ఆశ్చర్యపోలేదు తల్లి, మేము ఆచార్యులం. మేము సరే అండి, మా అమ్మవార్లు పార్లర్కి వెళ్ళారు, వచ్చిన తర్వాత రండి. ఇదేంటండి? తలుపు తీయండి, వెయిట్ చేస్తాం లోపల వచ్చి. ఫ్యాన్ కింద ఈ ఎండలో ఏముంటుంది చెప్పండి? ఏసీ వేయండి కనీసం. మేము అమ్మవారు కిందగా రమ్మని చెప్పట్లే, మా ఇంటికి వచ్చి మీరు తలుపు మమ్మల్ని బెదిరిస్తే ఏంది? ఇది కరెక్టా చెప్పండి? బ్రహ్మాండ కోటి నాయకుడికి సూర్యచంద్రులన్నింటినీ ఆయన చేతుల్లో పెట్టుకున్న ఆయనకి ఏసీ అవసరమా అండి? ఆయనకు అవసరమా కాదు, ఆయన భక్తుల కోసం వాడతారు కానీ ఆయన సొంత ప్రయోజనాల కోసం వాడరు. స్వామివారు వచ్చి మేము కళ్యాణంలో అంత చెప్తే మళ్ళీ మమ్మల్ని అడుగుతారు మీరు. సూర్యచంద్రులు ఆయన చేతిలోనే ఉన్నప్పుడు భక్తులకు కటాక్షం వచ్చు కదండి. భక్తులకు ఇస్తున్నారు, ఆయనకే ఇప్పుడు లేకుండా చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఆయనే లేకుండా చేస్తున్నారు కదా మీరు. మీకు అందరికి ఇచ్చి ఆయన తప్పు చేశారు అన్నమాట. భక్తులకు ఇచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ఉండదండి? ఆయన సొంతంగా వాడుకోవడం మా స్వామి. అసలు మీకు అనుమానం ఏం చెప్పండి? నిన్న నుంచి చూస్తున్నాం, నిన్న కళ్యాణంలో కూడా అమ్మవారిలో నల్లగా మొహం పెట్టుకున్నారు. ఏంది అసలు ప్రాబ్లం ఏం చెప్పండి? గోవింద నామాలు స్మరించండి, మీ బాధలన్నీ తొలగిపోతాయి. మా స్వామి నామం మమ్మల్ని మెరగబడ్డారు ఏంటమ్మా మీరు? లోపల నుంచి కూడా వినిపిస్తున్నట్టున్నాయి. మీకు ఏమైనా బాధలు ఉంటే చెప్పండి, మా స్వామివారే వచ్చేస్తారు డైరెక్ట్ గా. కాదండి, ఇంకొకసారి ముసుగు తీసి చూపిస్తాం. ఈసారి మీరు తలుపులు తీయాల్సిందే ఎంతైనా, లేదంటే మేమే తలుపులు బద్దలు కొట్టేస్తాం. గోవిందా
మీరు మళ్ళీ తలుపులు వేస్తే బాగుండదు. ఎప్పుడైనా చూసారా స్వామి కన్ఫర్మ్ అయిందా? మీరు భుజాల మీద పెట్టుకోండి. ఇప్పుడైనా మా స్వామివారి నమ్మకం జరిగిందా మీకు? చెప్పండి ఇంకా కనిపిస్తుందా? మళ్ళీ చూసుకుంటారు కనపడలేదా? మీకు అజ్ఞానం చాలా ఎక్కువ అయిపోయింది. ఆ స్వామివారు వస్తేనే తగ్గుతాడు. అమ్మవారిలో ముందుకు వస్తున్నారు, మీరు వద్దంటారండి. ఎవరు అసలు మీరు దొంగలేనా అని ఆమె వచ్చి 2 సార్లు వస్తున్నారు. ఎవరు మీరు నిజంగా దొంగలే అనుకుంటే ఇంటి గట్టి కొట్టరు. మీరు స్వామివారి మీద మీకు ఏదో కోపం ఉంది, ఏంటి చెప్పండి. స్వామివారి మీద ఏం కోపం లేదు కాబట్టి కొట్టలేదు. మీరు దొంగలనే ఇంత గట్టి కొట్టారు భక్తులందరూ కలిసి. చూడండి చూడండి ఎట్లా అర్చన స్వామి ప్రధాన అర్చకుడు వస్తారా? మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే మీకు ఏదో కావాల్సిందే. మా అమ్మవారిని దూరం చేసిన మీరు ఆ ముసుగు తీయకపోతే ఇంకో ట్రిప్పు పడతాయి భక్తులందరూ. ఏంటి స్వామి మీరు మరి స్వామివారికి పైన ఏం లేవు స్వామి, అందుకని మీరు దర్శనం ఇందాక ఎప్పుడో కల్పించారు కదా, నేను రాత్రే కల్పించారు కదా, ఒక భక్తులు మోసం కల్పించారు స్వామి. మరి స్వామి మీరు చూడండి పాదాలు ఎవరికైనా ఉంటాయి. స్వామి వాళ్ళు వచ్చారు. ఇంకోసారి పండమ్మా అంటే వాళ్ళు పెట్టినారు కదా, వాళ్ళు పెట్టినారు కదా, వాళ్ళు
అక్కడ వాళ్ళు అడుగుతారు. ఏందమ్మా ఇక్కడ ఉంది కదా రాలా బుట్ట తెస్తుందంట దాంట్లో పెట్టి